ఐదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది రిజర్వ్ బ్యాంక్. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 6.50 నుంచి 6.25% తగ్గించింది. 2024 ఫిబ్రవరి 8 నుంచి వడ్డీ రేట్లు 6.50 వద్దే గరిష్టంగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం కుదుట పడుతోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. వడ్డీ రేట్ల తగ్గింపుతో ప్రజల చేతుల్లో డబ్బులు మిగలనున్నాయి. దీంతో వినియోగం పెరిగి ఎకానమీ పుంజుకోనుంది. గృహ, వాహన, రైతు రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. జీడీపీ వృద్ధి రేటు 6.7% ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇక రెపో రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. లైవ్ లో రవిప్రసాద్. వైశాలి, మనం చూసుకున్నట్టయితే మిడిల్ క్లాస్ కి ఇంకో గుడ్ న్యూస్ అని చెప్పాలి. లాస్ట్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ఫెబ్ ఫస్ట్ రోజు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిన రోజే 12 lakhs లోపల ఉన్న వారికి నో ట్యాక్స్ అని మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ చెప్పారు. దానికి బ్యాలెన్స్ చేస్తూ ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే 3 days నుంచి మానిటరీ పాలసీ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ రోజు అయితే సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ అయితే ఇది అనౌన్స్ చేశాడు. 25 బేసిక్ పాయింట్లు అయితే రెపో రేట్ ని తగ్గిస్తున్నట్టయితే అనౌన్స్ చేశాడు. 6.50 నుంచి 6.25 అయితే రెపో రేట్ ని తగ్గించాడు. దీనివల్ల ఏంటంటే మెయిన్ లోన్స్ చూసుకుంటే మిడిల్ క్లాస్ సంబంధించిన అన్ని లోన్స్ అయితే తగ్గిపోతాయి. పర్సనల్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ అండ్ వ్యవసాయానికి సంబంధించిన లోన్స్ అన్నీ అయితే వడ్డీ రేట్లు అయితే తగ్గుతున్నాయని చెప్పొచ్చు వైశాలి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఈయన 6.50 నుంచి 6.25% తగ్గించాడు. అండ్ ఈ వడ్డీ రేట్లు యాక్చువల్గా చూసుకుంటే ఒక 5 years నుంచి అయితే తగ్గడం జరగలేదు. మీటింగ్ అయితే జరిగాయి కానీ ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం జరగలేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని అయితే వడ్డీ రేట్లు తగ్గించలేదు. ఓవరాల్ గా సంజయ్ మల్హోత్రా గారు ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. గ్లోబల్ ఏం చేశారంటే MPC felt that excessive volatility in global financial market and global trade policies calls for MPC to remain watchful, says RBI Governor Sanjay Malhotra. అంటే గ్లోబల్ గా ఉన్న అనిశ్చితిని మేము దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన అనౌన్స్ చేశాము. దీనివల్ల మిడిల్ క్లాస్ పీపుల్ కి అయితే లిక్విడిటీ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల లోన్స్ ఎక్కువ తీసుకుంటారు. ఇంట్రెస్ట్ వాళ్ళకి లోన్స్ పైన ఒక ఇంట్రెస్ట్ బాగా వస్తుంది అని, దానివల్ల ఏంటంటే వృద్ధి రేటు, భారత ఆర్థిక వృద్ధి రేటు కూడా కొంచెం పెరుగుతుంది అనేది ఒక అంచనా వేశారు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మనం ఇంతకుముందే చెప్పాము, ప్రజెంట్ బడ్జెట్ కానీ ఎంపీసీ మీటింగ్ కానీ చాలా కీలకము. గ్లోబల్ ఎఫెక్ట్స్ చూసుకుంటే మాత్రం ట్రంప్ రెగ్యులేషన్స్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అంటే ఎకనామిక్ ట్రేడ్ వార్ జరుగుతున్న ఈ సమయంలో ఎంపీసీ పాలసీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సంజయ్ మల్హోత్రాకి ఇదైతే డెబ్యూ పాలసీ అని చెప్పాలి. అంటే ఫస్ట్ టైం ఆయన గవర్నర్ గా జాయిన్ అయిపోయి కూడా 40 days అయిపోయింది అంతే. ఇది డెబ్యూ పాలసీ, అతనికి చాలా కీలకమైన పాలసీ. ఈ టైంలో ఈ అనౌన్స్మెంట్ అనేది ఇండియా వృద్ధి రేట్లో ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డాలర్ రేట్ కంపేర్ టు డాలర్ రూపీ రేట్ కూడా చాలా పడిపోయింది. ఈరోజు చూస్తే 87.56 అలా ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ రెగ్యులేషన్స్ అయితే చాలా ఎఫెక్ట్ చూస్తున్నాయి. ట్రేడ్ వార్ నడుస్తుంది అనేది ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఇంకా చూస్తే లోన్స్, వ్యవసాయ సంబంధిత లోన్స్ కూడా తగ్గాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, భారత వృద్ధి రేటులో కానీ ఇన్ఫ్లేషన్లో కానీ మెయిన్ ఎఫెక్ట్ ఫస్ట్ చూపించేది భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయమే. దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా వ్యవసాయ ఆధారిత ఇన్ఫ్రాకి అన్నిటికీ ట్యాక్స్ అయితే చాలా తగ్గించారు. అదేవిధంగా ఇందులో కూడా ఈరోజు తగ్గించిన రెపో రేట్ తగ్గించడం వల్ల వ్యవసాయ ఆధారిత దానికి కూడా ఎక్కువ బూస్టప్ ఇవ్వడం వల్ల మన ఇన్ఫ్లేషన్ తగ్గేసి జీడిపి పెరిగే ఉద్దేశం ఉంటుందని కూడా చెప్పారు. అండ్ ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 కానీ భారత వృద్ధి రేటు 6.6 నుంచి 6.7% తగ్గించినట్టు సంజయ్ మల్హోత్రా గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. వైశాలి, రైట్. అయితే మొన్న ఆదాయ పన్ను, ఇవాళ వడ్డీ రేట్లు తగ్గించడం, ఇది మధ్యతరగతి ఒక బంపర్ బొనాంజా అనుకోవచ్చా? ఖచ్చితంగా వైశాలి. ముఖ్యంగా చెప్పాలంటే మోడీ గారు స్టార్టింగ్ నుంచి చెప్పారు. ఆ రోజు జనవరి 31 రోజు కూడా అనౌన్స్మెంట్ చేశారు.
భారత్ వికసిత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది, అంత్యోదయ సిద్ధాంతం అనేది కూడా కొనసాగుతుంది. ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా ఇండియాలో మా ఒక పథకాలు కానీ అన్ని పాలసీలు కానీ రీచ్ అయ్యేలాగా మేము పనిచేస్తున్నాము. ఈ ఇయర్ లక్ష్మీ కటాక్షం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుందని ఈ అనౌన్స్మెంట్ చేశారు. అది చెప్పినట్టుగానే అది బడ్జెట్లో కానీ ఆర్బీఐ మానిటరీ పాలసీలో కానీ ఖచ్చితంగా కనబడ్డది. మిడిల్ క్లాస్కి అయితే చాలా ఉపయోగము. మెయిన్ హౌస్ లోన్స్ సంబంధించి చాలా అంటే పబ్లిక్ కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ట్యాక్సెస్ పెరిగాయని. మొన్న గుడ్ న్యూస్ 12 lakhs లోపల జీరో ట్యాక్స్ అనేది ప్లస్ ఈరోజు 25 basis points తగ్గించడం అనేది అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి వైశాలి. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? వైశాలి చెప్పండి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? ఇది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఇంకా ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటంటే ద స్టేట్మెంట్ ఈస్ న్యూట్రల్. అంటే ప్రజెంట్ మేము గ్లోబల్ ఎఫెక్ట్లు అయితే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. ఇది ఏ రోజైనా మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉందని దాన్ని బట్టే మేము ఈ ఆర్బీఐ ఈ రేట్లను తగ్గించడం పెరిగించడం అనేది ఆర్బీఐ మానిటరీ పాలసీ అండర్లో ఉంటుంది. అందుకోసమే న్యూట్రల్ పాలసీ అని అంటారు. న్యూట్రల్ పాలసీ అంటే తగ్గించవచ్చు మరీ పెంచవచ్చు. గ్లోబల్ ఎఫెక్ట్లను బట్టి దీన్ని తీసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి మాక్సిమం ఇది అమలు అయ్యే అవకాశం ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.